మీ మావయ్య వాలకం చూస్తుంటే మనం అనుకున్న దానికంటే ముందే ఈ పెళ్లి జరిపించేసేలా ఉన్నాడు దీపక్. రూపా, ఈ పెళ్లిని సూర్య చాలా సీరియస్ గా తీసుకుంటున్నాడు. పెళ్లి ఆగిపోతే సూర్య ఎలా రియాక్ట్ అవుతాడో వేరే చెప్పనక్కర్లేదనుకుంటా. అమ్మా, ఏం జరిగినా మేం చూసుకుంటామని చెప్పాం కదమ్మా. ఏం జరుగుతుందో అని టెన్షన్ పడ్డం మానేసి ఏం జరుగుతుందో అది చూస్తూ ఉండమ్మా. బాబా మనకంతా మంచే చేస్తాడు. రాఘవని తీసుకురావడానికి ఈ పెళ్లి తప్ప వేరే మార్గం లేదా? మనం రాఘవని ఎన్నిసార్లు గుమ్మం వరకు తీసుకొచ్చినా వాళ్ళు ఏదోలా రాఘవని మాయం చేస్తూనే ఉన్నారు కదమ్మగారు. రాఘవను మనం తీసుకొస్తే వాళ్ళు మాయం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు రాఘవను వాళ్లే తీసుకొచ్చేలా ప్లాన్ చేశాం. వాళ్లే తీసుకొస్తారు అమ్మగారు. రాఘవ్ని తీసుకురావడానికి ఇంతకన్నా మంచి మార్గం ఉండదని అనుకుంటున్నాం. ఏం కాదమ్మా, మమ్మల్ని నమ్ము. నమస్కారం సూర్యప్రతాప్ గారు. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. అమ్మా రుక్మిణి, పంతులు గారు వచ్చారు రామ్మా. పంతులు గారు, నా కూతురు రుక్మిణికి తను ప్రేమించిన ఆనంద్కి పెళ్లి జరిపించాలని మేము నిర్ణయించుకున్నాం. వాళ్ళ జాతకాలు చూసి మంచి ముహూర్తం పెడతారని మిమ్మల్ని పిలిపించాను. మీరిద్దరు కూర్చోండి అమ్మా. అయ్యా, మీ రెండో కూతురు గురించి విన్నాను. మీ మొదటమ్మాయిని మీకు దూరం చేసి దేవుడు అన్యాయం చేశాడనుకునే లోపు చిన్నప్పుడే చనిపోయిందనుకున్న రెండో అమ్మాయిని మీకు దగ్గర చేసి న్యాయం చేశాడు. చాలా సంతోషం. దగ్గర చేసినట్టే చేసి మళ్ళీ పెళ్లి పేరుతో దూరంగా పంపించేస్తున్నాడే దేవుడు. నేను ఆడికిపోతాను నాయనా. నిన్నొదిలి అమ్మనొదిలి నేను ఆడికి పోను. నేను ఆడున్నా నాకు తోడుగా ఉంటానని చెప్పుండావు కదా నాయనా. పంతులు గారు, మీరు ముహూర్తాలు చూడండి. అయ్యా, ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి. మన హిందూ సాంప్రదాయ ప్రకారం చావు అయిన ఇంట్లో ఒక నిర్దిష్ట కాలం వరకు శుభకార్యం జరిపించటం మంచిది కాదు. రే దీపక్, పంతులు గారేంటి ఇలా మెలుగు పెడుతున్నారు? ఈ పెళ్లి ఆలస్యం అయితే ఈ ఆనంద్ రాఘవ్ కొడుకని మీ మావయ్యకి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ఎలాగైనా పెళ్లి జరిపించేసేయాలి. అదేంటి పంతులు గారు, కీడు జరిగిన ఇంట్లో మేలు జరిగితే మంచిది అంటారు కదా. ఈ పెళ్లి జరిగితే మంచిది కాదంటారా? పంతులు గారు, నా బిడ్డకి మంచి జరిగితే చాలు, మీరు కానివ్వండి. అలాగే అయ్యా. అమ్మాయి అబ్బాయి జాతకాలిస్తే సుమా, వెళ్ళి వాళ్ళ జాతకాలు తీసుకురా.